నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు ఎవ్వరికీ అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు రాదు అనుకుంటే గనుక మనకు రాజకీయాలు రానట్లే. ఎన్నికలకు ముందు మీరు కనుక గమనిస్తే కాపులను ఒక తాటిపైకి తీసుకుని వచ్చి కన్సాలిడేట్ చేసి ఎన్నికలకు ఎలాగైనా వెళ్ళాలని చెప్పి సందర్భం వచ్చినప్పుడంతా కాపులను ఒకటిగా చేయాలని, ఒక తాటిపైకి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రసంగాలు కానీ, ఆయన ప్రయత్నాలు కానీ, అదేవిధంగా ఒక కాపు సామాజిక వర్గమే కాదు, మనం గోదావరి జిల్లాల సైడ్ వెళ్ళినప్పుడు కాపులకు మరియు శెట్టి బలిజలకు కావచ్చు, కాపులకు మరియు మత్స్యకారులకు కావచ్చు, కాపులకు మరియు కొన్ని బీసీ సామాజిక వర్గాలకు కావచ్చు వైరం అనేది ఉండేది. కానీ దాన్ని ప్రతి మీటింగ్లోనూ ఆయన ప్రస్తావించి ఆయన పర్యటనలో చెప్పి మీరంతా ఏకమవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన మిగిలిన కులాలను కాపులతో కలిపాడా లేదా అనేది పక్కన పెడితే కాపులను అయితే ఏకీకృతం చేసి ఒక తాటిపైకి తీసుకొని వచ్చి మొత్తం ఓటు బ్యాంకుగా మార్చి దాన్ని కూటమి వైపు పడేలాగా చేయడంలో అయితే సఫలీకృతం అయ్యాడు. సో పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ముఖ్యంగా సినిమాల మీద కానీ, ఆయన వ్యక్తిగత జీవితం మీద కానీ ఏ విధంగా అయితే వాళ్ళు మాటల దాడి చేశారో ఆ మొత్తం వ్యవహారాన్ని ఆయన పదే ప్రస్తావించి కాపులను ఏకతాటిపైకి తీసుకురావడంలో వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అస్త్రాలుగా మార్చుకొని ఆయన కాపులను అయితే ఏకీకృతం చేయగలిగాడు. అదేవిధంగా మిగిలిన కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కాపులకు మరియు వాళ్లకు ఉన్నటువంటి గొడవలను పక్కన పెట్టి కూడా వాళ్ళు కూడా కూటమి వైపు నడవడంతో, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలు ఎక్కువగా తెలుగుదేశం వైపు, ముఖ్యంగా గోదావరి జిల్లాలు కావచ్చు, వైజాగ్ కావచ్చు, అక్కడ ఎక్కువగా తెలుగుదేశం వైపు వాళ్ళు మొగ్గు చూపుతారు కాబట్టి, వాళ్ళు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి బీసీలు మరియు కాపులు కలవడం చేత వైజాగ్ నుంచి నెల్లూరు వరకు వచ్చినటువంటి ఈ ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవే ప్రత్యక్ష ఉదాహరణలు. వాస్తవంగా మనం గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తే కాపులనైతే కన్సాలిడేట్ చేసి మెజారిటీ కాపులు జనసేన వైపు, కూటమి వైపే ఇప్పటికి కూడా ఉన్నారు అని చెప్పి అనుకోవచ్చును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టి మిగిలిన ఎలాగో కాపులు కన్సాలిడేట్ అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి ఓడించాలి అంటే మిగిలిన కులాల యొక్క సపోర్టు ఏ విధంగా అయితే 2024లో వచ్చిందో అదే విధంగా రావాలి అంటే ప్రతి కులాన్ని కలపాలంటే కష్టమైపోతుంది. కాబట్టి ఆయన హిందుత్వము అనేటువంటి ఒక వెపన్ అయితే చేతిలో తీసుకున్నట్లయితే నాకు అనిపిస్తూ ఉంది. ఏ ప్రాంతీయ పార్టీని నడుపుతున్నటువంటి నాయకుడు కూడా హిందుత్వం గురించి మాట్లాడడానికి భయపడతారు. ఎందుకంటే మైనారిటీల ఓట్లను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా కొన్ని సామాజిక వర్గాల ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకొని ఎవరు కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడాలన్నా, హిందుత్వం గురించి మాట్లాడాలన్నా అది ఒక్క బీజేపీ పార్టీ కావచ్చు, లేదా హిందుత్వానికి సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, ఇలాంటివి మాత్రమే హిందుత్వం గురించి ప్రస్తావిస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు సనాతన ధర్మం గురించి ప్రస్తావించారంటే ఆయన ఏం కొత్తగా చెప్పింది కాదు, ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నదాన్ని. దీనిని ఆయన ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డు తయారీలో వాడేటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది కల్తీ అయింది అనేటువంటి వార్తలు రావడంతో అప్పుడు ఆయన దాన్ని తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి సాక్షిగా ఆయన సనాతన ధర్మం గురించి చాలా గొప్పగా చెప్పడంతో ఆంధ్రప్రదేశ్లోని హిందువులు ఏకీకృతం అయ్యారా లేదా కాసేపు పక్కన పెడితే జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, హిందుత్వాన్ని ఇష్టపడే వాళ్ళ దృష్టిలో అయితే పవన్ కళ్యాణ్ గారు పడ్డారని చెప్పవచ్చును. ఇక అసలు విషయానికి వస్తే హరిహర వీరమల్లు అనేటువంటి సినిమాకు సంబంధించి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎంత కలెక్షన్స్ చేసింది పక్కన పెడితే ఈ సినిమా వల్ల వైఎస్ఆర్సీపీ వాళ్ళు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి ట్రాప్లో పడ్డారు. ఎందుకంటే ఆ సినిమాని ఇప్పుడు మనం కనుక గమనిస్తే హిందువులు బాగా ఓన్ చేసుకున్నట్లు కనబడతా ఉంది. ఎందుకంటే ఈ శనివారం ఆదివారం థియేటర్లలో మనం కనుక ఆ ప్రేక్షకులను చూస్తే హిందుత్వాన్ని
హిందుత్వాన్ని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, హిందుత్వం అంటే ఇష్టపడే వాళ్ళు, అదేవిధంగా సనాతన ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళు, సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువగా కనబడ్డారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఎక్కువగా యువత ఉంటారు, ఆయన అభిమానులు మాత్రమే కేరింతలు కొడతా సినిమాలు చూస్తారే కానీ అందుకు భిన్నంగా ఈ హరిహర వీరమల్లు అనేటువంటి సినిమాకు సంబంధించి ఎక్కువగా మహిళలు, అదేవిధంగా హిందూ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో, హిందుత్వాన్ని ప్రాక్టీస్ చేస్తారో, హిందూ దేవుళ్ళను ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళ యొక్క క్రౌడ్ ఎక్కువగా కనపడింది థియేటర్లలో. సో సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఆయన ఎంచుకున్నటువంటి సనాతన ధర్మం గురించి ప్రశ్నించాలనో, సనాతన ధర్మం గురించి మాట్లాడాలనో, ఎవరైనా సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడినాను, దాడి చేసినాను, నేను తిప్పి కొడతానని చెప్పి చాలా బలంగా ఏ విధంగా అయితే చెబుతాడో దానికి మరింత ప్రోత్సాహం అందించే విధంగా వీళ్ళైతే ఆ సినిమాని రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కూడా కొంతమందికి ఈ సినిమా విఎఫ్ఎక్స్ నచ్చలేదు, ఇంకోటి నచ్చలేదు, గ్రాఫిక్స్ నచ్చలేదు, ఇంకొకటి నచ్చలేదు అని చెప్పారే కానీ అదే హిందీ రాష్ట్రాల నుంచి ఈ సినిమాకు సోషల్ మీడియాలో వచ్చినటువంటి స్పందన చూస్తే పవన్ కళ్యాణ్ గారిని హిందువులు మరియు సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఓన్ చేసుకున్నారో ఇట్టే అర్థమవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇటువైపు తిప్పుకోవడం అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. బహుశా ఇది ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రస్తావించలేదు కానీ నాకున్న రాజకీయ పరిజ్ఞానం ప్రకారము జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే ఒకటి మార్గం ఏంటంటే కులాల వైపుకు వెళ్తే కొన్ని కులాలు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచేటువంటి కులాలు కూడా ఉన్నాయి కాబట్టి హిందుత్వం అనే దాని మీద బలంగా మాట్లాడి హిందువుల గురించి బలంగా పోరాడితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అదేవిధంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి హిందువుల గురించి ప్రస్తావించే వాళ్ళు కానీ, హిందువుల గురించి మాట్లాడే వాళ్ళు కానీ, హిందువులకు ఏదైనా కష్టం వస్తే ప్రశ్నించే వాళ్ళు కానీ ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చేయడం లేదు. ఆఖరికి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నట్టు ఇంత గట్టిగా సనాతన ధర్మం గురించి మాట్లాడడం కానీ, హిందుత్వం గురించి మాట్లాడడం కానీ ఎప్పుడు జరగలేదు, ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో. ఇవన్నీ గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలిసే సనాతన ధర్మాన్ని భుజాల మీద వేసుకున్నాడా లేకపోతే తెలియకుండానే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడా ఇవన్నీ పక్కన పెడితే ఈయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, అదేవిధంగా ఈయన ఈ మధ్య కాలంలో హిందీ గురించి మాట్లాడడము, తమిళనాడుకి వెళ్ళి ఆ మురుగన్ స్వామి గురించి మాట్లాడడము, ఇలాంటి వాటి వల్ల ఆయనకు రాజకీయంగా మైలేజ్ పెరుగుతూ ఉంది. సో ఎవరు అవునన్నా కాదన్నా హిందువులు పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకుంటున్నారు. హిందువులు గనుక పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకోవడం మొదలు పెడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులైతే వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ కాపు సామాజిక వర్గం దాదాపు 20-22% ఓటు బ్యాంకు ఉన్నటువంటి కాపులు, మెజారిటీ కాపులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి మద్దతు ఇస్తున్నారు. దీనికి తోడు బ్రాహ్మణ సామాజిక వర్గం కావచ్చు, ఆర్యవైశ్య సమాజం కావచ్చు, సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా హిందువులు కనుక మెజారిటీ కనుక పవన్ కళ్యాణ్ గారి వెంట నడిస్తే, అంటే ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కాబట్టి కూటమి వెంట నడిస్తే ఖచ్చితంగా 2029లో కూడా ఈ సనాతన ధర్మం అనేది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరొక్కసారిగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. సో హిందుత్వము మరియు సనాతన ధర్మం అనేది ఆంధ్రప్రదేశ్లో వర్కౌట్ కాదు అని చెప్పి ఈ రాజకీయ విశ్లేషకులు చెబుతా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ కూడా భారతదేశంలో ఒక భాగమే. సో హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రధానమంత్రులే కాగలిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఈ సనాతన ధర్మం కానీ, హిందుత్వము కానీ వీటి మీద జరిగేటువంటి రాజకీయాలు ప్రభావితం చూపవు అనేది అజ్ఞానం అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా హిందువులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా హిందువుల దేవుళ్లను కొలిచే వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో లేనింది ఏంటంటే సనాతన ధర్మం గురించి మాట్లాడే రాజకీయ నాయకులు లేకపోవడం, హిందువుల మీద జరిగేటువంటి దాడులను ఎప్పుడూ ఖండించేటువంటి బలమైన రాజకీయ నాయకుడు లేకపోవడం. బీజేపీ ఉన్నప్పటికీ వాళ్ళు ఎప్పుడూ కూడా బలమైన నాయకుడిని ఇక్కడ అధ్యక్షుడిగా పెట్టలేకపోవడము, ఆ పెట్టినటువంటి నాయకులు కూడా ఈ హిందుత్వాన్ని గురించి కానీ వాళ్ళ కోర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిని జనాల్లోకి తీసుకొని వెళ్ళడంలో ఫెయిల్ అవ్వడము. ఈ రాజకీయాలన్నీ పక్కన పెట్టి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు సినిమాల మీద పడ్డారు. ఈ సినిమాల మీద పడి బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పి వాళ్ళు అన్నది బాయ్కాట్ పవన్ కళ్యాణ్ సినిమా కాదు, అందులో
అందులో హిందువుల గురించి ప్రస్తావించారు కాబట్టి వాళ్ళు హిందువులకు వ్యతిరేకులు అని చెప్పి హిందూ వ్యతిరేక పార్టీ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు ఆల్రెడీ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా డ్యామేజ్ జరుగుతుంది. మీరు గనుక పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు మొదలుపెట్టిన తరువాత తీసినటువంటి సినిమాలు ఒకసారి గమనిస్తే ఆయన చాలా జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటున్నాడు. ఒకవేళ నష్టం వచ్చినా కూడా పెద్ద నష్టం వచ్చేటట్లు లేకుండా చూసుకుంటున్నాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రిలీజ్ అయినటువంటి సినిమాలు చూస్తే గోపాల కావచ్చు, సర్దార్ గబ్బర్ సింగ్ కావచ్చు, అదేవిధంగా అజ్ఞాతవాసి కావచ్చు. భారీ బడ్జెట్ చిత్రం అంటే అజ్ఞాతవాసి. ఆ అజ్ఞాతవాసిలో కూడా పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్, త్రివిక్రమ్ గారి రెమ్యూనరేషన్ పక్కన పెడితే ఆ సినిమా కూడా పెద్దగా ఖర్చు పెట్టింది ఏమీ లేదు. సో ఆయన దాదాపుగా 5 నుంచి 6 రీమేక్ సినిమాలే చేశాడు. సో ఇలాంటి రాజకీయ దాడులు జరిగినా, ఇలాంటి వాళ్ళు బాయ్కాట్ చేసినా కూడా సేఫ్ జోన్లో ఎక్కువ నష్టం కలగకూడదని చెప్పి ఆయన సినిమాలను కేవలం పార్టీ నడపడానికి, కేవలం కుటుంబ పోషణకు మాత్రమే ఆయన ఎంచుకున్నాడు. సో ఆ విషయం తెలియని వాళ్ళు రాజకీయాలను, సినిమాలను కలిపేసి అనవసరంగా హిందువులను వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం చేస్తున్నారు. దీన్ని గనుక వైఎస్ఆర్సీపీ పెద్దలు ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే హిందువులు అనే వాళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి దూరం అవ్వడం మాత్రం పక్కా. ఆల్రెడీ చాలా వరకు దూరం అయ్యారు. ఈ లడ్డు కల్తీ వ్యవహారం కావచ్చు, ఆ దేవాలయాల మీద దాడుల మీద మాట్లాడకపోవడం కావచ్చు, ఇలాంటి విషయాల్లో వాళ్ళు హర్ట్ అయి ఉన్నారు. సో ఆ కొంత శాతం ఎవరైతే వైఎస్ఆర్సీపీ వెనక ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు కూడా దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి ట్రాప్లో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ కూడా చేరింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో నిన్ననో మొన్ననో కేటీఆర్ గారిని పక్కన పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన, హరిహర వీరమల్లు సినిమాకు ఎందుకు హైక్ ఇచ్చారు అనేటువంటి ప్రశ్నను కూడా లేవనెత్తారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సినిమాని వ్యతిరేకిస్తున్నారు. నెగిటివ్ టాక్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు, రివ్యూలు కూడా ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జర్నలిస్టులని చెప్పుకోబడేటువంటి కొంతమంది నెగిటివ్ రివ్యూలు కూడా ఇచ్చారు. సో ఇవన్నీ నిశితంగా గమనిస్తున్నారు ప్రజలు. సో ఒక హిందువులకు సంబంధించినటువంటి సినిమాను వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఏముందని. సో ఖచ్చితంగా ఏ విధంగానైతే టికెట్ల రేటులను గత ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారో, రాబోయే తెలంగాణ ఎన్నికల్లోనూ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ కూడా హరిహర వీరమల్లు సినిమాకు వచ్చినటువంటి ఈ కష్టాలను ఖచ్చితంగా ఎలక్షన్ల యొక్క క్యాంపెయిన్లు అయితే ప్రస్తావిస్తారు. చూస్తూ ఉండండి. సో ఇప్పటికైనా మేలుకొని, సో సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవాలి అంటే రాజకీయంగానే ఎదుర్కోవాలి, ఇలాంటి సినిమాల పరంగా కాదు అని అర్థం చేసుకుంటే వీళ్ళకే మంచిది. లేకపోతే మరొక్కసారి బొక్కబోర్ల పడతారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.